వెల్కమ్ బ్యాక్ టు 10,000 అండ్ ఇప్పటికే మన వాళ్ళు 3 క్వశ్చన్స్ చెప్పారండి. 3 క్వశ్చన్స్ చెప్తే మనం 10,000 విన్నర్ కావచ్చు. సో రమేష్, ఎస్ సార్, ఎస్ వెరీ గుడ్ అండి. మీ ఎనర్జీ ఏది, మీ లెవెల్స్ తగ్గిపోయాయి అండ్ ఇప్పుడు మొత్తానికి ఇందాక ఫస్ట్ నువ్వు ఎనర్జీగా ఉన్నప్పుడు ఇప్పుడు విజయ్ ఎనర్జీకి వచ్చాడు. సో ఎందుకంటే విజయ్కి 50 రూపాయలు 50 రూపీస్ చేతిలో పడితే కానీ ఎనర్జీ రాలే. సో మన క్వశ్చన్కి వచ్చేద్దాం. అండ్ దిస్ వాజ్ ద ఫోర్త్ క్వశ్చన్. మన ఫోర్త్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా అడుగుతా. మన శబరిమల ఉంది కదా, శబరిమల ఎన్ని కొండల మధ్య ఉంది? 14. నెక్స్ట్ ఇంకా ఎవరన్నా దిస్ వాస్ రాంగ్ ఆన్సర్. ఇంకా మీకు ఛాన్స్ ఇస్తున్నా, మీరు ఎవరైనా చెప్పొచ్చు. ఇంకా 3, 11. ఎస్ మన పేరు ఒకసారి చెప్పండి. శ్రీనివాస్. యా దిస్ వాస్ రాంగ్ ఆన్సర్. ఎనీవే నేను రమేష్, దిస్ వాస్ రాంగ్ ఆన్సర్ అమ్మా. ఎందుకంటే మ్యాక్సిమం వచ్చేసరి ఇది కూడా సింపుల్ క్వశ్చన్ నాకు తెలిసి, ఎందుకంటే శబరిమల అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎనీవే ఇది రాంగ్ ఆన్సర్. సో ఒకసారి నో ప్రాబ్లం, రాంగ్ ఆన్సర్ అయినా యూ గాట్ 80 రూపీస్, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం సరదాగా వచ్చాం, సరదాగా పోతున్నాం. సో హౌ వాస్ ద గేమ్? ఇట్స్ ఆసమ్. ఓ ఇంకా చెప్పాలి రమేష్, నువ్వు ఓన్లీ మిమిక్రీయే కాదు, ఇంకేమన్నా చెప్పాలి. ఇట్ వాస్ వెరీ గుడ్. It's my first time in this type. యాస్ కెమెరా ముందు రావడం ఫస్ట్ టైం అండ్ పార్టిసిపేట్ చేయడం. యా మొత్తానికి ఎంజాయ్ అనిపించిందా? Yes. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యూ? సేమ్ నాకు కూడా ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు మామూలుగా ఎప్పుడు మాట్లాడలేదు మీడియా ముందు. ఫస్ట్ టైం కొంచెం ఎంజాయబుల్గా ఉంది అండ్ గుడ్. వెరీ గుడ్ విజయ్. అండ్ నువ్వు? యా అబ్బా వచ్చింది, రెడీ కమ్ ఆన్. సేమ్ ఫీలింగ్ ఫర్ మీ ఆల్సో. ఫస్ట్ టైం ఓన్లీ ఐఎమ్ లైక్ దిస్. సో చూడు, ప్రోగ్రామ్ కి ఒకవైపే చూడు, రెండో వైపు లేకపోతే టెంపర్ లేచిద్ది, అంతేనా డైలాగ్? వెరీ గుడ్. అండ్ యూ? Yeah, it is very good to be here and first time meet before camera. It is cool. Yes. Where are you from actually? I'm from Chennai. Chennai. Okay, Yes. okay, fine. Anyway, and no, come on, Srinivas. Yeah, I'm enjoying a lot this. Actually, before coming here, I expected very less, but here I enjoy a lot. This is good. This is the second time I appeared before the camera. Already appeared one time. వెరీ గుడ్. రమేష్ ఒకటి చెప్పనా, మా నోటి సెమినార్ చెప్పినట్టు చెప్తుండే. Yes, I got to know that at last I was. Yes, Srinivas. నాకు అర్థమైపోయిందమ్మా, మన కాలేజీలో అదే ఉంటుంది, కంపెనీలో కూడా అదే సెమినార్లు ఉంటాయి. సో ఎట్ లాస్ట్ నువ్వు సెమినార్ చెప్పినట్టు చెప్పావు. వెరీ గుడ్. మాకు లాస్ట్కి అయితే కరెక్ట్గా చెప్పావు. సో Yeah, it was a real fun to be here. Yeah, I will learn more Telugu. Next time I will answer some. కమాన్. వెరీ గుడ్ బాస్. మొత్తానికి మా నోడు తెలుగు నేర్చుకుంటా అని బాగా చెప్పాడు. సో ఎనీవే వీ హ్యాడ్ ఏ గుడ్ ఫన్ విత్ యూ గైస్. సో మొత్తానికి యూ గాట్ 80 రూపీసా? యా మరి ఇందాక దాకా చూసారు కదా, కంటెస్టెంట్స్ చాలా మంచి ఎనర్జెటిక్గా మనతో పార్టిసిపేట్ చేశారు. సో మరి ఇక్కడ కూడా వేరే కంటెస్టెంట్స్ ఉన్నారు. సో మరి నా దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి. సో మరి వాళ్ళు అన్న క్వశ్చన్స్ చెప్పి సమాధానాలు చెప్పి మన 10,000 విన్నర్ అవుతారో లేదో చూద్దాం. సో హలో బాస్. పవన్. యా పవన్. సో పవన్, నేను యాక్చువల్గా నీ పేరు అడగకముందు నువ్వే చెప్పేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఎనీవే ఎక్కడ నుండి వచ్చారు మీరు? నేను మియాపూర్. మియాపూర్. అండ్ యూ? ప్రకాష్ మియాపూర్. ఓకే, మియాపూర్. Rajshekhar Miyapur. వెరీ గుడ్. అండ్ మీరు ముగ్గురు బ్రదర్సా? యా బ్రదర్. ఓన్ బ్రదర్స్? ఓన్. ఓన్. వెరీ గుడ్. చూసారు కదా బ్రదర్స్ అండ్ ఎంజాయ్ చేయడానికి. మీ పేరు? శిల్ప. సో ఎనీవే, సో అన్న మా గేమ్ రూల్స్ మీకు తెలుసా? తెలీదు, నేనే చెప్పాలి. తెలియకుండా నువ్వు ఎట్లా అడుగుతున్నావు అని అంటారా? సో మరి చెప్పమంటారా? మన గేమ్ ద బ్రాండ్ న్యూ గేమ్ 10 to 1000, 10 నుండి 1000 రూపాయల వరకు గెలుచుకునే అవకాశం ఉంది. సో మన గేమ్ పేరు కూడా 10 to 1000. సో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే 1000 రూపాయల వరకు గెలుచుకునే అవకాశం దీంట్లో ఉంది. అండ్ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మన ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్, సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్, థర్డ్ క్వశ్చన్కి 50, ఫోర్త్ క్వశ్చన్కి 100, ఫిఫ్త్ క్వశ్చన్కి 500, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6 క్వశ్చన్కి 1000 రూపీస్. సో సైమిల్టేనియస్గా మనకి ఎన్ని నోట్స్ ఉంటాయి, ఆ నోట్స్ ప్రకారం మన గేమ్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6 క్వశ్చన్స్ అలా 1000 రూపీస్ వరకు వెళ్ళిపోతాయి. సో మరి స్టార్ట్ చేద్దాం. రెడీగా ఉన్నారా? సో పవన్ అన్న నువ్వు చాలా డల్గా ఉన్నావే. డల్ కాదు, బాగానే ఉన్నాను. అంతేనా? సో బేసిక్గా నేను అలానే ఉంటా అంట. సో ఎనీవే నో అన్న. సో మరి స్టార్ట్ చేద్దామంటారు. మరి నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బాద్షా మూవీ చూసారా? బాద్షా ఎన్టీఆర్ మూవీ. సో సింపుల్గా అడిగేస్తా, దానికి డైరెక్టర్ ఎవరు? బాద్షా డైరెక్టర్. సింపుల్. రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా చెప్పట్లన్నా. సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మరి ఫస్ట్ క్వశ్చన్కి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పి 10 రూపాయలు చెప్తున్నారు. ఎనీవే అన్న. సో అన్న ఒకసారి మరి నేను చెప్పాను. వెరీ గుడ్. ఇది ఓకే అన్న, నీకే ఇస్తా. వెరీ గుడ్, ఇది బాగుంది చాలా. ఓకే మీరు చెప్పారు కదా. సో మొత్తానికి ఎవరైనా డబ్బులు పక్కకు భరించేటట్టు లేడు మన అన్న పవన్ అన్న. సో ఇప్పుడు తీసుకో. వెరీ గుడ్. సో అన్న మరి ఏమన్నా యాక్టివిటీ చేస్తారన్న సరదాగా ఏదన్నా? వీడియో చేస్తాడు. డైలాగ్. వెరీ గుడ్. డాన్స్ అక్కడ చేసినా. సో ఇక్కడ డాన్స్ ఇబ్బంది పెట్టిన అవసరం లేదు. నువ్వు ఏమైనా డైలాగులు అలాంటి చెప్పాలి. హిందీ చెప్పు. యు ఆర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఎనీవే యూ కెన్ సే ఇన్ హిందీ ఆల్సో, నో ప్రాబ్లం. సింపుల్. ఐ కెన్ టెల్ బెంగాలీ డైలాగ్. నో ప్రాబ్లం. ఎనీవే సార్, ఎనీథింగ్. మార్బో ఎখাనే లాస్ట్ పడబే శ్మశానే. దిస్ మీన్స్ దట్ ఇప్పుడు కొడితే శ్మశానంకి వెళ్ళి పడతావని. వెరీ గుడ్. ఇప్పుడు కొడితే తల్లి
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దా అన్నట్టు సింపుల్గా అన్న మరి వేరే విధంగా చెప్పాడు. ఓకే, మన సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదా? నమ్రత అండ్ మహేష్ బాబు చేసిన ఫిలిం ఏంటి? ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన film. నమ్రత అండ్ మహేష్ బాబు. మహేష్ బాబు. ఇది కూడా చాలా సింపుల్. సెకండ్ క్వశ్చన్ యువరాజ్. యా అండ్ నమ్రత వాళ్ళ వైఫ్ ఎలా? ఎస్, రైట్ ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. ఒకసారి క్లాప్స్ అన్న. యా, వంశీ అనేది చాలా రైట్ ఆన్సర్. అండ్ నమ్రత అండ్ మన మహేష్ బాబు నటించిన ఫిలిం వంశీ. సో మరి దాని తర్వాత ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. ఎనీవే వి గాట్. సో సెకండ్ క్వశ్చన్కి ఎంత అన్న? 20. వెరీ గుడ్. నువ్వు చాలా బాగా గుర్తుపెట్టుకున్నావు. డబ్బులు అలా అనేసరికి చాలా అన్నకి కరెక్ట్గా క్లారిటీ ఉంటుంది. సో అన్న ఐఎమ్ ద కస్టోడియన్. అంతే, వెరీ గుడ్. అందుకనే నీ దగ్గర మొత్తానికి సెట్ చేస్తాను అన్న డబ్బులు. సో మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. యా, థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు అన్న నీ పేరు అన్న? ప్రకాష్ అన్న. నువ్వు కాకుండా వీళ్ళిద్దరు డైలాగ్ చెప్పాలి, చెప్పియాలి. నువ్వు ఇందాక నీతో చెప్పించారా? నీతో చెప్పియాలి. అది సంగతి. వెరీ గుడ్. ఏదో ఒకటి వేసేయ్. ఒకవైపే చూడు. గట్టిగా మళ్ళీ ఫస్ట్ కన్నాడు. రెండో. ఓకే, ఒకసారి అన్నకి డైలాగ్ చెప్పండి, అన్న చెప్పేస్తాడు. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, మాడిపోతావు. వెరీ గుడ్. అబ్బాబ్బా, ఎవరు తీసుకున్నా మరి బాలకృష్ణ డైలాగ్ అయితే ఒక్కసారి క్లాస్ కొట్టండి. సో మాడిపోతారంట. సో అన్న ఇక్కడ మనకి వాటర్ ఉన్నాయి, నో ప్రాబ్లం. మాడిపోకుండా మనం వాటర్ చల్లి వాటిని ఆరిపోయచ్చు. థర్డ్ క్వశ్చన్ అడగమంటారా? అన్న భలే జోకేసిన వాళ్ళే. మొత్తానికి ఇది కూడా క్వశ్చన్ అయితే డబ్బులు ఇస్తారనేగా. వెరీ గుడ్. మన థర్డ్ క్వశ్చన్కి ఎంత అన్న? 50 రూపీస్ కాబట్టి మరి ఓకేనా? యా, మరి అమర్నాథ్ టెంపుల్ ఏ రాష్ట్రంలో? శ్రీనగర్. ఉత్తరాఖండ్. ఎస్, ఎనీవే అన్న మీరు 2 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పారు కదా. సో మరి థర్డ్ క్వశ్చన్ నో ప్రాబ్స్. థర్డ్ క్వశ్చన్ ఇట్ వాస్ రాంగ్ ఆన్సర్ అన్న. నో ప్రాబ్లం. ద థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎవరికైనా తెలుసా ఇక్కడ? సో ఎవరికి తెలియదు అంట. నేను ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అన్న. అన్న యాక్చువల్గా నాకు కాన్ఫిడెన్స్గా కాశ్మీర్లోనే ఉంది కదా. శ్రీనగర్ ఇస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. వాట్ ఐ సెడ్, నేను కరెక్ట్గా నాకు ఏరియా కాదు రాష్ట్రం అడిగాను అన్న నేను. జమ్మూ అండ్ కాశ్మీర్. ఎస్ ఎస్, మీరు యాక్చువల్గా నేను మెన్షన్ చేసిన దానికన్నా నేను ఎక్కడ ఉందని ప్లేస్ అడిగితే అది వేరు, అది కదా. వెరీ గుడ్. ఆల్టర్నేట్ క్వశ్చన్కి వెళ్ళారు మొత్తం. యా, ఎనీవే మరి. సో మరి అన్న మరి ఒక్కసారి ఆల్టర్నేట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే ఇప్పటిదాకా చాలా కష్టపడ్డాం. సో మన 10,000లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.